హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిడిఎస్ మూవీ రివ్యూ. ఇంకా ఫైనల్గా రాజాసాబ్ మూవీ నుంచి టీజర్ అయితే రిలీజ్ అయితే చేసిండ్రు. ఇంకా ఈ మూవీ టీజర్ అనౌన్స్మెంట్ అప్పుడే మంచి హైప్ అయితే క్రియేట్ అయితే అయింది. ఇంకా ఆ తర్వాత ఇంకా ప్రీ టీజర్ అప్పుడు ఇంకా ప్రీ టీజర్ని చూసిన తర్వాత ఇంకా టీజర్ మీద అయితే మరింత ఎక్కువగా అయితే ఎక్స్పెక్టేషన్ అయితే పెరిగిపోయాయి. ఇంకా ఫైనల్గా టీజర్ అయితే రిలీజ్ అయితే అయింది. ఇంకా ఈ టీజర్ ఏ రేంజ్లో ఉంది, మూవీ మీద హైప్ పెంచే రేంజ్లో ఉందా లేదా, అసలు ప్రభాస్ గారికి ఈ మూవీ సెట్ అవుద్దా లేదా కూడా మొత్తం అయితే ఇంకా ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే ఒక విషయం, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అలాగే ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా రాజాసాబ్ టీజర్ విషయానికి వస్తే టీజర్ అయితే ఎక్సలెంట్ అని అయితే చెప్పచ్చు. అసలు మైండ్ బ్లోయింగ్ అయితే ఉంది టీజర్ అయితే మాత్రం. అసలు ఏదో అనుకున్నా కానీ టీజర్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. అసలు టీజర్ స్టార్ట్ టైంలోనే అసలు సూపర్గా అయితే అనిపించింది నాకైతే. ఇంకా ఆ తర్వాత ఇంకా ప్రభాస్ గారి ఎంట్రీ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అని అయితే చెప్పచ్చు. అసలు సూపర్గా అయితే ఉంది ప్రభాస్ గారి ఎంట్రీ. హలో బండి కొంచెం మెల్లగా, అసలే మన లైఫ్ అంతంత మాత్రం. ప్రభాస్ గారు వచ్చిన తర్వాత నుంచి టీజర్ అయితే ఏరో లెవెల్లో అయితే ఉంది. ఇంకా ఒక్కొక్క సీన్ అయితే ఒక డైమండ్ అని అయితే చెప్పచ్చు. ఇంకా ప్రభాస్ గారు చేసే కామెడీ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా దీంట్లో యాక్షన్ సీన్స్ కూడా అయితే కొన్ని అయితే చూపించారు. అవి కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే ఉన్నాయి యాక్షన్ సీన్స్ కూడా. ఇంకా ఆ తర్వాత హర్రర్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. అసలు నార్మల్గా అయితే లేవు. అసలు ఒక్కొక్క సీన్ అయితే నెక్స్ట్ లెవెల్లో అనిపించింది హర్రర్ సీన్స్ అయితే. మామూలుగా అయితే ఈ మూవీ అసలు అనౌన్స్మెంట్ అప్పుడు హర్రర్ జోనర్ అలాగే కామెడీ రొమాన్స్ ఈ 3 జోనర్లో అయితే వస్తుంది అనుకున్నా కదా. అప్పుడైతే పెద్ద సెట్ అవుతుందని అయితే అనుకున్నాను. కానీ ఈ టీజర్ చూసిన తర్వాత హర్రర్ జోనర్ ఇంకా ఈ కామెడీ లవ్ అండ్ రొమాన్స్ మొత్తం అయితే ఎక్సలెంట్గా అయితే ఇంకా ఈ మూవీలో అయితే సెట్ అయ్యాయని అయితే అనిపించింది ఈ టీజర్ చూసిన తర్వాత అయితే. ఇంకా విఎఫ్ఎక్స్ సీన్స్ కూడా చాలా వరకు అయితే లేట్ అయితే వచ్చాయి ఈ మూవీ కోసం. ఇంకా ఫైనల్ టీజర్ చూసిన తర్వాత అసలు ఆ టీజర్లో కూడా అయితే నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి ఆ విఎఫ్ఎక్స్ సీన్స్ అయితే. మెయిన్గా కొన్ని సీన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే అనిపించాయి. ఇంకా కావాలంటే ఆ సీన్స్ అయితే కొన్ని అయితే ప్లే చేస్తాను, కావాలంటే చూడండి. చూశారు కదా, సూపర్గా అయితే అనిపించాయి నాకైతే మాత్రం. మీకు కానీ ఈ సీన్స్ ఎలా అనిపించాయి అయితే కింద అయితే కామెంట్ చేయండి. ఆ తర్వాత ప్రభాస్ గారి లుక్స్, అసలు ప్రభాస్ గారి లుక్స్ అయితే మూవీకి అయితే అసలు చేంజ్ అయితే వస్తున్నాయి. అంతకుముందు ఆదిపురుషులు అయితే ప్రభాస్ గారి లుక్స్ని అయితే చాలా ట్రోల్ చేసిండ్రు. ఆ తర్వాత సలార్ మూవీలో అయితే చాలా మంచిగా అయితే సెట్ అయితే అయ్యాయి. ఇంకా దానికన్నా ఎక్కువగా అయితే కల్కి మూవీలు ఇంకా మంచి లుక్స్ అయితే వచ్చాయి. ఇంకా కల్కి కన్నా బెటర్గా అయితే ఇంకా ఈ రాజాసాబ్ మూవీలో అయితే బెటర్గా అయితే ఉన్నాయి లుక్స్ అయితే. ఇంకా దీని తర్వాత ఇంక ఏదైనా పాజిటివ్ పాయింట్ ఏదైనా ఉందంటే తమన్ గారి బీజియం కూడా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. ఇంకా ఓవరాల్గా నాకైతే రాజాసాబ్ టీజర్ అయితే చూసిన తర్వాత గ్యారంటీగా ఈ మూవీకి కానీ పాజిటివ్ టాక్ వస్తే ఈజీగా 1000 కోట్లు కట్టేస్తుంది అనేది అనిపించింది. ఇంకా మీకు ఎలా అనిపించింది అయితే ఇంకా రాజాసాబ్ టీజర్ కింద అయితే కామెంట్ అయితే చేయండి గాయ్స్. ఇంకా ఇది ఇంకా రాజాసాబ్ టీజర్ రివ్యూ అయితే. ఇంకా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి అయితే లైక్ చేసి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని అయితే షేర్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అలాగే ఇలాంటి లేటెస్ట్ మూవీ రివ్యూస్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.